నువ్వు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ని ప్రాసెస్ చేయడానికి నీ లివర్ చాలా చాలా స్ట్రగుల్ అవుతుంది. బట్ నీకు విషయం తెలుసా, నువ్వు ఆల్కహాల్తో కలిపి ఒక మెడిసిన్ తీసుకున్నప్పుడు దాన్ని ప్రాసెస్ చేయడానికి నీ లివర్ లిటరలీ ఏడుస్తుందని. మన రెగ్యులర్ లైఫ్లో కఫ్ ఆర్ కోల్డ్కి మనం యూస్ చేసే విక్స్ అవ్వచ్చు, బెనడ్రిల్ అవ్వచ్చు, తలనొప్పికి మనం యూస్ చేసే ఐబుప్రోఫెన్ అవ్వచ్చు, ఆర్ పారాసిటమాల్ అవ్వచ్చు, ఆర్ మనం అవసరం ఉన్నా లేకపోయినా రెగ్యులర్గా యూస్ చేసే యాంటీబయాటిక్స్ అవ్వచ్చు. ఇవన్నీ పక్కన పెట్టు, డయాబెటిక్ పేషెంట్స్ రెగ్యులర్గా యూస్ చేసే వాళ్ళ డయాబెటిక్ మెడిసిన్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి ఆల్కహాల్తో చాలా వర్స్ట్గా రియాక్ట్ అవుతుంది. అండ్ హానెస్ట్ చెప్పాలంటే ఈ మెడిసిన్స్లో ఏదైనా సరే ఆల్కహాల్తో మిక్స్ అయ్యి మీ లివర్ని టూ మచ్గా డ్యామేజ్ చేస్తాయి. ఇది చాలామందికి ఐడియా ఉంది. దాన్ని లిటరలీ చెప్పాలంటే ప్రతి ఒక్క మెడిసిన్ లేబుల్ మీద డెఫినెట్గా మెన్షన్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అవేర్నెస్ లేకుండా ఆల్కహాల్తో కలిపి ఏది పడితే అది మెడిసిన్ యూస్ చేస్తున్నారు. ఆల్కహాల్తో ఏ మెడిసిన్ అయినా సరే చాలా చాలా సివియర్గా పనిచేస్తుంది అండ్ నీ లైఫ్కి చాలా థ్రెటనింగ్గా ఉంటుంది. అంతేకాదు, ఎవరైతే బ్లడ్కి సంబంధించిన మెడికేషన్ వాడుతుంటారో వాటితో ఆల్కహాల్ మిక్స్ అయినప్పుడు వాళ్ళకి సివియర్ హార్ట్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తాయి. అందుకే మీరు ఏదైనా మెడికేషన్స్ తీసుకుంటున్నారంటే ఆల్కహాల్తో దాన్ని మిక్స్ చేయచ్చా లేదా అని చెప్పేసి మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మంచి తాగండి, హెల్తీగా ఉండండి. Cheers.